సినిమా బాగుంది. సెకండ్ హాఫ్లో అన్నీ చాలా బాగా నచ్చాయి. హాయ్ మేడం, ఎలా అనిపించింది? సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. సీతక్క సీన్ ఇంకా బాగా నచ్చింది, మ్యూజిక్ బాగుంది. బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బ్రో. సూపర్ మూవీ. అర్జున్ డైరెక్షన్ సూపర్ ఉంది. అమ్మాయి బెస్ట్ డెబ్యూట్ ఐశ్వర్యకి. సూపర్ మూవీ బ్రో. బాగుంది. బ్లాక్ బస్టరా? ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్. ఓకే. సినిమా బాగుంది. సినిమా బాగుంది. చెప్పు సినిమా బాగుంది. చాలా బాగుంది సార్. అర్జున్ సార్ యాక్టింగ్ సూపర్ ఉన్నది. ఎంట్రీ కూడా చాలా బాగున్నది. సూపర్ డూపర్ హిట్. మూవీ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. ఓకేనా? రైట్. హాయ్ మేడం. బాగుంది సినిమా. బాగుందా మేడం? ఏం నచ్చింది మేడం? ఫ్యామిలీ గురించి చాలా బాగుంది. సీతాపయన మూవీ మేము ఇప్పుడే చూసాము. మూవీ చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇది ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో చూస్తే సూపర్ హిట్ మూవీ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సీతాపైన మూవీ చూశాను ఇప్పుడే, చాలా బాగుందండి. సో బెస్ట్ వచ్చేసరికి స్టోరీ వైజ్, కాన్సెప్ట్ వైజ్ అయితే టాప్ నాచ్ అనిపించింది నాకు. ఇలాంటి కాన్సెప్ట్ చూడలేదు. బట్ ఫైనల్లీ చెప్పాలంటే బెస్ట్ డెబ్యూ టు ఐశ్వర్య గారు అని చెప్పొచ్చు. మ్యూజిక్ వైజ్ కానీ చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ గారు చాలా రోజుల తర్వాత ఒక క్లాసిక్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ టు కొన్ని సస్పెన్స్ ఉన్నాయి చెప్పాలంటే. లైక్ ధృవ సర్జా గారి ఎంట్రీ అయితే క్రేజీ. అసలు ఆయన ఉన్నారని చెప్పి నేను మూవీలో చూసేంతవరకు నాకు తెలియదు. ఎక్కడ ట్రైలర్లో కానీ ఎక్కడ చూపించలేదు. సో బెస్ట్ వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. ఈ శివరాత్రికి మీ ఫ్యామిలీతో వచ్చి చూడడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ ఫిబ్రవరిలో. అండ్ సీతాపయనం డూ వాచ్ ఇన్ థియేటర్స్ నియర్ యూ. అండ్ లాస్ట్ చెప్పాలంటే సీతాపయనం ప్రేమకి విజయం అని చెప్పొచ్చు. అంతే. థ్యాంక్ యూ.